క్రికెట్ ప్రపంచంలో చాలా రికార్డులు ఉంటాయి కానీ టెస్ట్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసుకోవడం మాత్రం అత్యంత అరుదైన ఘనత. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 3 మంది బౌలర్లు మాత్రమే ఈ అరుదైన రికార్డును సాధించారు. ఇప్పుడు ఆ ముగ్గురు లెజెండ్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ ఘనత సాధించిన బౌలర్ జిమ్ లేకర్ అనే ఇంగ్లాండ్ స్పిన్నర్ బౌలర్. 1956లో జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా యాషెస్ టెస్ట్ మ్యాచ్లో ఈ చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ గ్రౌండ్లో జరిగింది. ఆ ఇన్నింగ్స్లో జిమ్ లేకర్ కేవలం 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసుకున్నాడు. అతని స్పిన్ బౌలింగ్కు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పూర్తిగా లొంగిపోయారు. ఈ రికార్డ్ క్రికెట్ చరిత్రలో మొదటి 10 వికెట్ల ఘనతగా నిలిచిపోయింది. రెండవ ఈ రికార్డు సాధించిన వ్యక్తి భారత్ క్రికెట్ లెజెండ్ అనిల్ కుంబ్లే. 1999లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్లో ఢిల్లీ ఫిరోజా షా కోట్లా స్టేడియంలో ఈ అద్భుతం చేశాడు. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును పూర్తిగా ఒంటరిగా కూలదోసి కేవలం 74 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసుకున్నాడు. ఈ ఘనతతో అనిల్ కుంబ్లే టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవ బౌలర్గా నిలిచాడు. భారత్ క్రికెట్ అభిమానులకు ఇది చాలా గర్వకారణమైన క్షణం. మూడవగా ఈ అరుదైన రికార్డు సాధించిన బౌలర్ ఎజాజ్ పటేల్ అనే న్యూజిలాండ్ స్పిన్ బౌలర్. 2021లో ముంబైలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. వాన్ఖండే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్లో ఎజాజ్ పటేల్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసుకున్నాడు. ఒక విదేశీ బౌలర్గా భారతదేశంలో ఈ రికార్డు సాధించడం చాలా ప్రత్యేకం. ఇలా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 3 బౌలర్స్ మాత్రమే ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించారు. వారు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే, ఎజాజ్ పటేల్. ఇలాంటి రికార్డు మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఎందుకంటే ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసుకోవాలంటే అద్భుతమైన బౌలింగ్, అదృష్టం మరియు మంచి ఫీల్డింగ్ కూడా అవసరం. క్రికెట్ అభిమానులకు ఈ 3 స్పెల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇదే టెస్ట్ క్రికెట్ గొప్పతనం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.